Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. మోడీ గారు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్? ఎట్లా కాపాడతారు సార్? మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్? అవినీతి పోవడానికి మీరే అన్నారు. అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను కాపాడుగాక, దేవుడే కాపాడుతారని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా? అది అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్? అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే, మీకు చంద్రబాబు నాయుడు అంటే భయమనే నేను ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారు. ఆయన మోస్ట్ హానెస్ట్. నేను చూసా చాలాసార్లు. అంతకుముందు కూడా చిన్న వాళ్ళను కూడా ప్రభుత్వాలు జైల్లో పెడితే ఆయన దగ్గర చూసి ఇది తప్పు అని జర్నలిస్టులు కూడా బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు. అంత గొప్ప హానెస్ట్ జడ్జి. నాకు ఆ నమ్మకం ఉంది ఆ జడ్జి మీద. వాళ్ళ నాన్నగారు కూడా చాలా గ్రేట్. చాలా సంవత్సరాలు ఆయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడ్ ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా, ఏమడగట్లా మేము, న్యాయం కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రం రండి, ఒక రూ తిరగండి. అందరూ ఒక్కసారి దాడి చేసి మన దేశాన్ని నాశనం చేస్తారేమో అన్నంత లెవెల్లో ఆఫ్టర్ ఆల్ ఒక్క ఫేక్ వీడియో కోసం మీడియా, అసలు నేషనల్ మీడియా అయితే గంటలు 6 గంటలు 7 గంటలు 10 గంటలు 12 గంటలు ఈ లెవెల్లో దాన్ని చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, అది ఏంటంటే దాని మ్యాటరు అమిత్ షా గారంట మళ్ళీ మేము అధికారంలోకి వస్తే భారతదేశంలో ఉన్న రిజర్వేషన్లు మొత్తం తీసేస్తాము. అది వీళ్ళు దేన్ని కంగారు పడ్డారంటే, ఆ జనాలు నమ్ముతున్నారు అనుకో, పోతే ఒక 5%, 2%, 1% ఓట్లు పోతాయి. బీజేపీ యాస్టిజ్ గెలుస్తుంది కదా, మోడీ గారు మళ్ళీ వస్తారని నమ్మకం మాకు కూడా ఉంది కదా. దానికి ఒక ఫేక్ వీడియోకి ఎంత వాల్యూ ఇచ్చారంటే, అరే ఏమండి, ఒక్క ఫేక్ వీడియోకి ఉన్న విలువ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణానికి లేదా అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఆ పాటి విలువ చేయదండి. ఫేక్ వీడియో విలువ సీఎం గారికి ప్రాణానికి తెలియదు. అరే, పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, ఎవడేం బీగుతాడు, రే జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమైపోతావు, ఏం చేస్తాడు, ఎవడేం పీకు చేస్తాడు? సార్, ఇది మోడీ వెళ్ళలేదా? అమిత్ షా వెళ్ళలేదా? రాష్ట్రపతి గారు వెళ్ళలేదా? న్యాయమూర్తులు వెళ్ళలేదా? సామాజిక కార్యకర్తలు వెళ్ళలేదా? రాజకీయ విశ్లేషకులు వెళ్ళలేదా? దేశభక్తులు వెళ్ళలేదా? జేపీ లాంటి గొప్ప మహానుభావులు వెళ్ళలేదా? Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.